చారిత్రక అవసరం. వ్యవస్థలు గాడిని పెట్టాలని కేంద్రం సహకారం కావాలి. జగన్ విధ్వంసం నుంచి ప్రజల్ని కాపాడడం, విభేదాలు పక్కన పెట్టి కలిసి పనిచేయండి. కార్యకర్తలకు చంద్రబాబు దిశానిర్దేశం. జనసేన బీజేపీలతో పొత్తు పెట్టుకుంది. వైకాపాను ఓడించడానికి కాదు, రాష్ట్రాన్ని గెలిపించడానికి కూడా అని తెలుగుదేశం పడేది నేను చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసం 3 పార్టీలు చేతులు కలిపాయని వెల్లడించారు. క్రింది స్థాయిలోనూ అందరూ కలిసి పనిచేయాలని తెలుగుదేశం పార్టీ క్లస్టర్, యూనిట్, బూత్ స్థాయి కార్యకర్తల నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు టెలికాన్ఫరెన్స్లో మంగళవారం వారితో మాట్లాడారు. సర్వేలు, నివేదికల ఆధారంగా పలు అంశాల గురించి చర్చించారు. ఇంటింటికి సూపర్ 6 పథకాల ప్రచారంలో మంచి పనితీరు కనబరిచిన కార్యకర్తలను అభినందించారు. రాష్ట్రాన్ని జగన్ పూర్తిగా ధ్వంసం చేశారు, ప్రజాస్వామ్య వ్యవస్థలను దెబ్బతీశారని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేశారన్నట్టు. అట్లాగే రౌడీల చేతుల్లో నుంచి రాజ్యం తీసేద్దాం, అసాధ్యం అయ్యే పొత్తును సుసాధ్యం చేశా, జగన్తో పాటు ఆయన జలగలను ఓడిద్దాం, మే 15 నాటికి వైకాపా విముక్త ఆంధ్రప్రదేశ్ తథ్యం, భీమవరం వీధి రౌడీని సాగరంపుదాం, జనసేన అధ్యక్షుడు పవన్, మాజీ ఎమ్మెల్యే రామాంజనేయులు పార్టీలో చేరిక. మనం ఎక్కువ సీట్లు తీసుకున్నాం, తక్కువ సీట్లు తీసుకున్నాం అని ఆలోచించకండి. ఈసారి జగన్ను ఆ పార్టీని పక్కన పెట్టకపోతే దేశానికే హాని. ఒకరి వద్ద ఇన్ని వేల కోట్ల రూపాయలు, ఇంత అరాచకం, ఇంత కిరాయి సైన్యం, అక్రమంగా ఇంత అధికారం చేరితే ఎవరూ బతకలేరు. రౌడీల చేతుల్లోంచి రాజ్యం తీసేసి కనీస విలువలు ఉన్న వారి చేతిలో పెడదాం. ఈయన ఒక క్రిమినల్, వీళ్ళంతా మర్రి చెట్టులో వేళ్ళునుకుపోయారు. జగన్ని ఆయనతో పాటు ఉన్న అన్ని జలగలను ఓడిద్దామని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. జగన్ సిద్ధం అంటున్నారు, ఆయనకి యుద్ధమే ఇద్దాం అనుకుంటున్నాను. ఈ యుద్ధం అంతిమ లక్ష్యం వైకాపా ప్రభుత్వాన్ని గద్దెదించడమే. ఈయన విచిత్రమైనటువంటిది, రాష్ట్రంలో రౌడీయిజం పెరిగిపోయింది, అసాధ్యమైనటువంటి వాటిని చేసేసాం. భీమవరం సరే, ఆయనకి భీమవరం ఎమ్మెల్యే మీద కోపం ఉంటుంది, ఎందుకంటే ఆయన మీదనే గెలిచారు కాబట్టి. రాష్ట్రంలో అంతా అరాచకం జరిగిపోతుంది, వైసీపీ వాళ్ళు అంతా అరాచకం చేసేస్తున్నారు, ఈయన రౌడీయిజం నుంచి తీసేస్తారు. అట్లాగే చంద్రబాబు గారి చేతికి అధికారాన్ని ఇస్తారు. కాబట్టి సీట్లకి సంబంధించి ఎక్కువగా ఫీల్ కాబాకండి, అంటే వాళ్ళని ఊరడించేటటువంటిది. ఇంకా అంతకు మించి ఎక్కువ కామెంట్ చేయడం అనవసరం, ఎందుకంటే ఆయన వ్యవహార శైలి గురించి మనం మాట్లాడడం వృధానేమో. ఇకపోతే గర్జించిన పోఖ్రాన్ అంటూ స్వదేశీ